డన్ గైస్. నెక్స్ట్ చూడండి మనకి ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి? ఈ ప్రాఫిట్ సెంటర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రాఫిట్ సెంటర్ అనేది కంపెనీలో. మీరు ఇంతకుముందు డిస్కస్ చేసి ఉన్నట్లయితే, మీరు చూసుకున్నట్లయితే లైక్ కాస్ట్ ఎలిమెంట్స్ని సిఓతో కనెక్ట్ చేశారు. సో తర్వాత మనకి యాజ్ యూజువల్ కాస్ట్ సెంటర్స్ కూడా మనం చేసాం డిపార్ట్మెంట్ వైజ్. ఇక్కడ కంపెనీ కోడ్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్, యాజ్ యూజువల్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయొచ్చు. అది ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, డన్ గైస్. మా పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. డన్. చూడండి ఇక్కడ స్మాల్ డెఫినేషన్. దీనిని న్యూ జిఎల్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తాం. ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్. ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ టు డిటర్మైన్ ప్రాఫిట్ ఫర్ internal areas of responsibility. It determine profit and losses using either period accounting or the cost of sales approach. కంపెనీలో సిఓ అంటేనే కంట్రోలింగ్, ఇంటర్నల్గా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, దాని యొక్క ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ తగ్గించి అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ ఇంటర్నల్గా మనకు కాస్ట్ తగ్గిస్తూ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయడమే మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం, వీటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నారు, ఏ విధంగా ఫాలో అవుతున్నారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఎస్ఏపి కంపెనీ ఎఫ్ఐ, కంపెనీ కోడ్ ఎఫ్ఐ, ప్రాఫిట్ సెంటర్ సిఓ. ఇక్కడ ఎస్ఏపి 1, ఎస్ఏపి 2 రెండు కంపెనీ కోడ్స్. ఇది ప్రపంచానికి షో చేస్తుంది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. బిజినెస్ ప్రాఫిట్లో ఉందో లాస్లో ఉన్నది. అంటే కంపెనీ కోడ్ అనేది ఏంటంటే ఫైనాన్స్ కాబట్టి బిజినెస్ ప్రాఫిట్లో ఉందో లాస్లో ఉందో అనేది చూస్తుంది. ప్రాఫిట్ సెంటర్ సిఓ ఇంటర్నల్ బిజినెస్ ఏరియా వైజ్ మనం చూడొచ్చు, ప్రోడక్ట్ వైజ్ చూడొచ్చు, డిపార్ట్మెంట్ వైజ్ చూడొచ్చు. ఇది ఇంటర్నల్గా బయటికి షో చేయకుండా ఇంటర్నల్గా వీళ్ళు బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందనే షో చేస్తుంది సిఓ అనేది. ఎఫ్ఐ అనేది ప్రపంచానికి షో చేస్తుంది ఎక్స్టర్నల్ రిపోర్ట్. దీనికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. వై డూ వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్? The main aim of creating a profit center in SAP CO is to analyze the cost of product line or a business unit. ఒక ప్రోడక్ట్కి ఎంత మనము కాస్ట్ అనాలిసిస్ చేసి మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయొచ్చు. దాని యొక్క ప్రోడక్ట్ లైన్, బిజినెస్ యూనిట్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది అనేది కాన్సెప్ట్. యూ క్యాన్ జనరేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకార్డింగ్ టు ఏ ప్రాఫిట్ సెంటర్ అండ్ జనరేట్ బ్యాలెన్స్ షీట్. However, a profit center should only be used for internal reporting purpose. ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, బిజినెస్ ఏరియా వైజ్, కంపెనీ కోడ్ వైజ్, ప్రోడక్ట్ వైజ్ ఈ విధంగా కూడా ఐడెంటిఫై చేయొచ్చు బై అసైనింగ్ బ్యాలెన్స్ షీట్. ఇంకా బ్యాలెన్స్ షీట్లో మనకి అసెట్స్, పేయబుల్స్, రిసీవబుల్స్, మెటీరియల్ స్టాక్, వర్క్ ఇన్ ప్రాసెస్ టు ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. యూ కెన్ అనలైజ్ ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రాఫిట్ సెంటర్, దోస్ యూజింగ్ దెమ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్. దిస్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పాండ్ ప్రాఫిట్ సెంటర్స్ టు ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, మెటీరియల్, అసెట్స్, సేల్స్ ఆర్డర్ ఇవన్నీ ఇంటర్నల్గా ప్రతి కంపెనీలో ఉంటాయి. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూడొచ్చు, హైరార్స్ వైజ్ చూడొచ్చు, గ్రూప్స్ వైజ్ చూడొచ్చు, డిపార్ట్మెంట్ వైజ్ చూడొచ్చు, రీజన్ వైజ్, ఫంక్షన్ వైజ్, ప్రోడక్ట్ వైజ్ కూడా చూడొచ్చు. ఎలా అనేది చూద్దాం. సో చూడండి, కంపెనీ కోడ్ ఇట్ ఈస్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ. కంపెనీ కోడ్ని హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ అంటాం. కంట్రోలింగ్ ఏరియాను ఇట్ ఈస్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అంటాం. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. ఆల్రెడీ మనం OKKPలో కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసాం. తర్వాత ప్రాఫిట్ సెంటర్కి వస్తే నెక్స్ట్ యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా. సో కంట్రోలింగ్ ఏరియాని యాక్టివేషన్ చేసుకోవాలి. తర్వాత స్టాండర్డ్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ, ఒక హెడ్ ఆఫ్ ది గ్రూప్ లాగా స్టాండర్డ్ హైరార్సీని క్రియేషన్ చేసుకోవాలి. సో వాటి కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. ఆ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్లో కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్ని క్రియేట్ చేసుకుందాం. ఆ కంపెనీ కోడ్స్ కింద సో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి.
అంటే హైదరాబాద్ బ్రాంచ్ ఒకటి, బెంగళూరు ఒక బ్రాంచ్ ఒకటి ఉంటుంది. ఆ హైదరాబాద్ బ్రాంచ్లో మళ్ళీ బిజినెస్ ఏరియాలు ఉంటాయి, బెంగళూరు బ్రాంచ్లో మళ్ళీ బిజినెస్ ఏరియాలు ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతటిని ఎలా చేయాలనేది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ చూస్తే కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేశారు, కియా బి అనేసి. దాని కింద ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ. ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటి క్రియేట్ చేసి దాని కింద కంపెనీ కోడ్స్ ఎలా క్రియేషన్ చేసామో ఇక్కడ కూడా స్టాండర్డ్ హైరార్సీ అనేది గ్రూప్, దాని కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2, కంపెనీ కోడ్ 3 అని. కంపెనీ కోడ్ 1 కింద మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేట్ చేస్తాం. ఆ కంపెనీ కోడ్ కింద హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఓకే, ఆ హైదరాబాద్ బ్రాంచ్లో మళ్ళీ ఏముంటాయి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట 2 బిజినెస్ ఏరియాలు, బెంగళూరులో మారతాహల్లి, ఆర్కే నగర్ అనేది 2 బిజినెస్ ఏరియాలు. ఇట్లా మనకి ప్రాసెస్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, ఇండియాలో స్టేట్లు ఉన్నాయి, స్టేట్లలో డిస్టిక్లు ఉన్నాయి, డిస్టిక్లలో విలేజెస్ ఉన్నాయి. అలా ఒక ఎగ్జాంపుల్లా చెప్పొచ్చు మనం. ఓకే, సో డన్. వీటిని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎస్ఏపీలోకి వెళ్తున్నా. ఎక్కువసేపు ఉన్నిందంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది సర్వర్. ఓకే కేపీ కదా కంట్రోలింగ్ ఏరియా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, దాన్ని ఒకసారి కావాలంటే చూద్దాం. పొజిషన్ కియా బి చూసారా, మన కంట్రోలింగ్ ఏరియా మనం క్రియేషన్ చేసింది ఇక్కడ ఉంది. ఓకే, అదే ఇక్కడ ఫస్ట్ మనకి ఓకే కేపీ. తర్వాత ఇది మనం మాన్యువల్గా వెళ్ళాలి, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలి. ఓకే, యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా /n. ఫస్ట్ వన్ చూడండి, ఎస్ఏపి మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అదేనా. తర్వాత జనరల్ లెడ్జర్, సో తర్వాత నెక్స్ట్ మాస్టర్ రికార్డ్స్, తర్వాత ప్రాఫిట్ సెంటర్, తర్వాత ఓకేకేఎస్ సెట్ కంట్రోలింగ్ ఏరియా. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే యాక్టివేట్ అయిపోతుంది. పాత తీసేసి మనది పెట్టాలి కంట్రోలింగ్ ఏరియా. ఓకే, జస్ట్ యాక్టివేట్ అవుతుంది. సో అక్కడికి యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్. ఎస్పీఆర్ఓలోకి వెళ్ళాలి. టోటల్గా బ్యాక్ వచ్చేయండి. ఎస్పీఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత నెక్స్ట్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ చాలా ఈజీ అమ్మా. ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజ్గానే ఉన్నా మీరు చేసే కొద్దీ చాలా చాలా బాగుంటుంది సబ్జెక్ట్. అదైతే నేను చెప్పగలుగుతాను. ఎస్ఏపి చేసే కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది. స్టార్టింగ్లో కొంచెం ఎర్రర్స్ వస్తే ఎక్కువ స్ట్రెస్ అవ్వడం అలా జరుగుతుంది. బట్ ఒక్కసారి క్లిక్ చేయాలంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఎస్ఏపిలో జాబ్ వచ్చిందంటే 1 year 2 yearsలోనే కోటీశ్వరుడు అయిపోతాడు. అదృష్టం.
ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్, స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. పొజిషన్ కియా బి. ఇక్కడ మనము ఒక హైరార్సీ, స్టాండర్డ్ హైరార్సీని క్రియేషన్ చేసుకోవాలి. మన కంపెనీ కియా బి కదా, కియా బి _CO సేవ్ చేయండి. దాని తర్వాత దాని కిందనే ఉంటుంది, ఇక్కడ రాసుకోండి కావాలంటే, కియా బి _CO. కొంచెం కిందికి రండి. ఇప్పుడు ఇక్కడ హైరార్సీని క్రియేట్ చేసాం. దాని కింద ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి కంపెనీ కోడ్ వైజ్గా. దాని కిందనే ఉంటుంది ఆప్షన్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. బ్యాక్ వచ్చేయండి, చూడండి డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ కిందనే ఉంది, సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఓల్డ్ ఉంది, ఇక్కడ ఓల్డ్ మనం ఇంతకుముందు చేసిన ఓల్డ్ ఉందన్నమాట. ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చారంటే చూడండి ప్రీవియస్ ఏమన్నా ఉంటే అవి యాక్టివేట్లోకి వస్తాయి. ఓకే, ఇది మారాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే /n వెళ్ళి FS00 వెళ్దాం. ఇది ఒకసారి మనది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చామంటే మనది వచ్చేస్తుంది /n PRO SAP reference image, financial accounting new, general ledger accounting new, master data, profit center, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. ఇప్పుడు చూడండి మనది వచ్చేసింది, ముందుది వెళ్ళిపోయి మనది వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేయాలి ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ. ఇది హెడ్ ఆఫ్ ది అనమాట. చేయండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని లోయర్ లెవెల్ అంటే కంపెనీ కోడ్స్ అనమాట, కంపెనీ కోడ్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు హైరార్సీ క్రియేట్ చేసావు, దాంట్లో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చేస్తున్నాం. వీటిని రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, అంటే కంపెనీ కోడ్స్. ఇప్పుడు LIT1 LIT2 ఇచ్చాము. ఇక్కడ మనకి కియా B1 కియా B2 అలా 2 కంపెనీ కోడ్స్ ఇచ్చుకోవచ్చు, లేదు ఒకటి అంటే ఒకటైనా ఇచ్చుకోవచ్చు. కియా B ఇది 01, ఇది ఒక కంపెనీ కోడ్. ప్రాఫిట్ సెంటర్ కంపెనీ కోడ్ 01 ఎంటర్. దీన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ లెవెల్, అదే ఒక కంపెనీ కోడ్. ఇప్పుడు కియా B అనేది ఇంకొక కంపెనీ కోడ్, జస్ట్ ఎగ్జాంపుల్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ 02 ఇది ఒక కంపెనీ కోడ్. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్లో మళ్ళీ ఏముంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. చూడండి వీటిని కంపెనీ కోడ్స్ అని చెప్పాం కదా. ఇప్పుడు LIT101 అనే కంపెనీ కోడ్ హైదరాబాద్లో ఒక ప్రాఫిట్ సెంటర్ ఉంది, బెంగళూరులో ఒక ప్రాఫిట్ సెంటర్ ఉంది. ఓకే, ఇప్పుడు వాటిని క్రియేట్ చేద్దాం, ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేట్ చేద్దాం. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ నుంచి ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేట్ చేయాలి సపరేట్గా. సో ఇక్కడ వచ్చేసి కియా B హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ ఇది ఆల్రెడీ ఎవరైనా తీసుకున్నారేమో, అందుకు ఇన్వాలిడ్ అంటారు, అంటే కొంచెం గ్యాప్ వదిలేయండి. ఇది హైదరాబాద్, ఇదే హైదరాబాద్ అంటే ఫస్ట్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఉంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, తర్వాత మళ్ళీ బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది, ఒకే కంపెనీ కోడ్ కింద. కియా B బెంగళూరు, ఇక్కడ బెంగళూరు ప్రాఫిట్ సెంటర్ గ్రూప్.
ఇప్పుడు దీంట్లో మళ్ళీ బిజినెస్ ఏరియాలు ఉంటాయి లోయర్ లెవెల్. ఏమి ఇచ్చారు ఇక్కడ బిజినెస్ ఏరియాలు? హైదరాబాద్ కంపెనీలో హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్లో ఎస్ఆర్ నగర్ ఒకటి ఉంది, అమీర్పేట ఒకటి ఉంది. బెంగళూరు దాంట్లో మారతాహలి ఒకటి ఉంది, ఆర్కే నగర్ ఉంది. చేద్దాం ఎస్ఆర్ నగర్. బి _SR నగర్ ప్రాఫిట్ సెంటర్ అంటారు. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి సేమ్ లెవెల్ బి మోడ్ వచ్చేసి అమీర్పేట్ కదా, ఏఎం అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్. ఇలా అండి. ఈ విధంగా మనం ఇప్పుడు చూడండి, ఇది స్టాండర్డ్ హైరార్చీ. దాంట్లో ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఆ ఒక కంపెనీ కోడ్లో హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్. ఇప్పుడు బెంగళూరులో కూడా సేమ్ అలాగే చేయొచ్చు. బెంగళూరులో కూడా సేమ్ అలాగే చేయొచ్చు. లోయర్ లెవెల్ బి. ఇప్పుడు వచ్చేసి ఏం నగర్ ఉంది, మారతాహలి కదా, ఎంఏ. ఇది సెలెక్ట్ చేసుకొని సేమ్ లెవెల్ బి. ఆర్కే నగర్ అండి. ఇలా సెకండ్ కంపెనీ కోడ్ కూడా చేయొచ్చు ఇలాగే. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ ఎస్ఏపి మెను స్టార్టింగ్లోకి వెళ్దాం. /n ఒకసారి సేవ్ చేయండి. అకౌంటింగ్, నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, దాంట్లో జనరల్ లెడ్జర్, తర్వాత మాస్టర్ రికార్డ్స్, తర్వాత దాంట్లో ప్రాఫిట్ సెంటర్, తర్వాత ఇండివిజువల్ ప్రాసెసింగ్. ఇక్కడ చూడండి, KE51 అంటే క్రియేట్, KE52 చేంజ్, KE53 డిస్ప్లే, KE54 డిలీట్, 6KEA డిస్ప్లే చేంజెస్. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మీరు 6 డిజిట్స్తో కానీ 5 డిజిట్స్తో కానీ ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్ఆర్ నగర్, అమీర్పేట, అమర్తాలి, ఆర్కే నగర్ ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఇక్కడ LI 100 ఇచ్చాను. ఇక్కడ మనది కియా కాబట్టి KI 100 ఇస్తాను. అయినా చేయొచ్చు, 5 డిజిట్స్ అయినా చేసుకోవచ్చు ఓన్గా. చూడండి, ప్రాఫిట్ సెంటర్ KA 100 క్రియేట్ అయింది. అనాలిసిస్ పీరియడ్ వచ్చేసి ఫైనాన్స్ ఇయర్ తీసుకుంది. తర్వాత 9 ఎంతైనా తీసుకోవచ్చు. 1 మంత్ కావాలంటే 1 మంత్ డేటా ఇవ్వచ్చు, 2 మంత్స్ కావాలంటే 2 మంత్స్ అని ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేమ్ మీరు ఇక్కడ ఏమి ఇచ్చామో అది ఇద్దాం. ఎస్ఆర్ నగర్, ఫస్ట్ ఎస్ఆర్ నగర్. ఇక్కడ నేను చేసుకున్నాను కాబట్టి ముందు అలాగే ఉంటాయి. మీరు చేసామంటే మీకు కూడా సేల్ అయి ఉంటారు. ప్రాఫిట్ సెంటర్ రెస్పాన్సిబుల్ పర్సన్, నో నీడ్. పర్సన్స్ ఎవరో జిల్లానో కళ్యాణో ఎవరో ఒకరు తీసుకోండి. డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ మనం క్రియేట్ చేసాం కదా, అవన్నీ ఇక్కడికి వచ్చింటాయి. ఇప్పుడు మనం చేసేది ఏ దానికి సంబంధించింది? హైదరాబాద్ సంబంధించింది. ఓకే, హైదరాబాద్ అని తీసుకో, లేదు ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఇచ్చినా కూడా ఎస్ఆర్ నగర్ అని తీసుకో, నీ చాయిస్, ఏం కాదు. ఓకే, ఇంకా సెగ్మెంట్స్ అంటే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, రెంట్, శాలరీస్ ఏవైనా ఉండొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ రెంట్, బుక్స్, పెన్స్ ఏదైనా. సో సెగ్మెంట్ వైజ్ చూడవచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూడవచ్చు, కాస్ట్ సెంటర్ వైజ్ కూడా చూడవచ్చు. ఓకే, యాక్టివేట్ చేయండి. ఇంకా రిమైనింగ్ అన్ని నో నీడ్. ఇక్కడ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్. అక్కడికి ప్రాఫిట్ సెంటర్ KA 100 హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఒకటి క్రియేట్ అయిపోయింది, ఎస్ఆర్ నగర్. నెక్స్ట్ ఏముంది? అమీర్పేట్. ఇక్కడ KI
200. అమీర్పేట్. ఫైనాన్స్ ఇద్దరు, రెండు వచ్చేసి ఫైనాన్స్, రెండు వచ్చేసి హెచ్ఆర్ తీసుకుంటాను. ఇక్కడ ఎస్ఆర్ నగర్ తీసుకున్నాను, ఒకటి అమీర్పేట్ తీసుకున్నాను. ఇక్కడ సెగ్మెంట్ వచ్చేసి రెంటే తీసుకోండి, రెండు రెంట్, రెండు శాలరీస్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి క్రియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి కేఐ 300. ఇప్పుడు వచ్చి బెంగళూరు తీసుకున్నాం. బెంగళూరు మార్దాహలి. జిల్లాను తీసుకున్నాను, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఇక్కడ వచ్చేసి మార్దాహలి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ తీసుకోవాలి. శాలరీస్ తీసుకుంటారు, యాక్టివేట్. నెక్స్ట్ కేఐ 400. ఆర్కే నగర్. ఇలా ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేశాం. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు KS02లోకి వెళ్తాం. దీంట్లోనే మనకి ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడే ఉంటాయి ఆప్షన్. చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేయొచ్చు. ఏ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు KA 400 కాకుండా KI 100ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం. ఆ నెంబర్ సెలెక్ట్ చేశాను, ఎంటర్ ఇచ్చాను. కావాలంటే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఫైనాన్స్ తీసేసి ఏది పెట్టాలంటే పెట్టుకోవచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, మీ చాయిస్. ఓకే, ఎడిట్ చేయొచ్చు చేంజెస్. ఓకే, ఆ చేంజ్ చేసింది జస్ట్ చూసుకోవాలన్నా కూడా ఇక్కడ డిస్ప్లే చూసుకోవచ్చు. ఏదైనా చేంజ్ చేసింది నువ్వు చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఎడిట్, ఒకవేళ మార్చింటే నీకు ఎడిట్ చేంజెస్ కనబడతాయి. ఇక్కడ డిలీట్ చేయాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మనం ఏవైతే క్రియేషన్ చేసామో ఆ క్రియేషన్ చేసింది ఏం చేయాలంటే, మనం ప్రాఫిట్ సెంటర్స్ నేను క్రియేట్ చేశాము. KS01లో ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేసాం. దాంట్లో బ్యాక్ ఎండ్లో వెళ్ళి అసైన్ చేయాలి. బ్యాక్ ఎండ్లో వెళ్ళి అసైన్ చేయాలి. చూడండి, KS01 కదా. మనం ఏం క్రియేట్ చేసాం నిన్న? 1001 మాస్టర్ డేటా. కాస్ట్ సెంటర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఒకసారి ఎంట్రీ చూద్దాం. KS02, KS01 కాదు, KS02లో వెళ్ళాలి. /n KS02, ఎందుకంటే జస్ట్ ఇది ఎడిట్ చేస్తున్నాం కాబట్టి KS02లోకి వెళ్ళాలి. KS02లో వెళ్ళి ఇక్కడ చూడండి ప్రాఫిట్ సెంటర్ ఎడిట్ చేస్తున్నాం కాబట్టి KS02. ఇక్కడ మనం ఇప్పుడు ఏవైతే క్రియేషన్ చేసామో అవి ఇక్కడ అసైన్ చేయాలి సెకండ్లో. చూడండి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, మార్తాలి, ఆర్కే నగర్ అవి ఇక్కడికి వచ్చేసినాయి. చూడండి, ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఎస్ఆర్ నగర్ ఇస్తున్నాను. సేవ్, ఎస్, ఎంటర్. ఇప్పుడు 1001 ఇచ్చాను. ఇక్కడ 1001 అంటే కలెక్షన్ ఎక్స్పెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్లో కలెక్షన్ ఎక్స్పెన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్స్ అంటే కాస్ట్ సెంటర్స్లో 1002 ఇస్తాను.
ఎడిట్ చేయడానికి అనమాట బ్యాక్ ఎండ్లో. ఎస్ఆర్ నగర్ ఒకటి ఇచ్చాం, సేమ్ మళ్ళీ ఇక్కడ అమీర్పేట ఇస్తున్నాను. అమీర్పేట ఎంటర్. ఓకే, అది కూడా ఎడిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, 2001 సేల్స్ డిపార్ట్మెంట్లో 2001 ఉంది, అది ఇస్తాం. యా మాస్టర్ డేటా, ఇది వచ్చేసి బెంగళూరు సంబంధించి ఇస్తాం. బెంగళూరు మార్కాహలే సేవ్. ఆర్కే నగర్, ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి అన్నీ కూడా. ఓకే, వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేయండి. AB50లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేయండి. /n AB50 GL పోస్టింగ్ చేస్తున్నాను. రెంట్ అకౌంట్, రెంట్ ఇస్తున్నాను, బ్యాంక్ ఇస్తున్నాను, వాల్యూ డేట్ ఏం లేవు కాబట్టి నో నీడ్. ఇక్కడ కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఎంటర్ ఇస్తున్నా. సిమ్యులేట్, సేవ్ చేస్తున్నా. డాక్యుమెంట్ డిస్ప్లే. సో తర్వాత ఇక్కడ వెళ్ళండి, చూస్ లేఅవుట్, ఈ ఆప్షన్ తీసుకోండి. చూడండి ఇక్కడ కాస్ట్ సెంటర్ వైజ్ షో చేస్తుంది, ప్రాఫిట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, సెగ్మెంట్ వైజ్ కూడా చూడొచ్చు. ఇలా కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, ఇలా అండి. ఈ విధంగా మనం ప్రాఫిట్ సెంటర్ అనేది చేయడం జరుగుతుంది. ప్రాఫిట్ సెంటర్ ఎలా అనేసి. ఓకే, ఇది ఇలా ప్రాఫిట్ సెంటర్ వాటికి సంబంధించిన థియరీ, తర్వాత మనకి దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. క్లియర్? ఎనీ డౌట్స్ సో అది చేసేయండి. ఓకే, సో టుమారో మనకి డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ చెప్తా, లైక్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం చేసిన అన్ని కూడా టేబుల్స్లో SC16 వెళ్ళి చెకింగ్ చేసుకుంటాం. ఓకే, డన్.